అనీమియా అంటే రక్తహీనత. ఆడవాళ్ళలో రక్తం మామూలుగానే తక్కువ ఉంటుంది. ఎందుకంటే నెల నెలా బ్లీడింగ్ అవ్వడం, పీరియడ్స్ రావడం అండ్ పిల్లల్ని కనడం, డెలివరీస్ అవ్వడం అండ్ ఇంట్లో ఆడవాళ్ళు అందరు తిన్నాక మిగిలిపోయింది తినేస్తారు. సో ప్రాపర్ డైట్ అండ్ న్యూట్రిషన్ లేకపోవడం. ఇండియాలో న్యూట్రిషనల్ అనీమియా అనేది చాలా కామన్, అంటే ఫుడ్తో వచ్చేది. బట్ వేరే చాలా రీజన్స్ నేను అబ్జర్వ్ చేశానండి నా పేషెంట్స్లో. ఒకటి, బ్లీడింగ్ ఎక్కువైనా రారు టైంకి. నెలలు బ్లీడింగ్ అవుతే నెలకి 2 నెలలకి రోజు బ్లీడింగ్ అవుతుందని అప్పుడు వచ్చి చెప్తారు. అంత బ్లడ్ లాస్ ఎలా రికవర్ అవ్వాలి? ప్లీజ్ డూ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఉమెన్. మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే వాళ్ళ హెల్త్ బాగుండని రోజులే ఇల్లు అనేది బాగుంటుంది. వాళ్ళు సిక్ అయ్యారంటే ఇంట్లో అందరికీ ఇబ్బంది. సో అనీమియా అనేది చాలా కామన్. అనీమిక్ అవ్వకండి, హెల్త్ పాడు చేసుకోకండి. కొన్నిసార్లు రక్తం బాగా తగ్గిపోతే 7 గ్రాములకు మించి తగ్గిపోతే హార్ట్ బీట్ అనేది పెరిగి గుండె అనేది రక్తం సరఫరా చేయలేక హార్ట్ ఆగిపోయి ప్రాణాల మీదకి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో అనీమియా అనేది చాలా చిన్నది, బట్ దాన్ని నెగ్లెక్ట్ చేస్తే మాత్రం ప్రాణాపాయం కూడా ఉంటుంది. ఒకటి, ఫుడ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి, మంచిగా తీసుకోవాలి. అండ్ సెకండ్ థింగ్, ఎప్పుడైనా బ్లీడింగ్ ఎక్కువైనా ఏదైనా ఇబ్బంది ఉన్నా తొందరగా గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. మీరు అవసరం ఉన్న టెస్ట్లే చేయించుకోండి, అవసరం ఉన్న ట్రీట్మెంటే తీసుకోండి. కొంతమంది పేషెంట్స్కి కామన్ డైలాగ్, మేము ఫుడ్ తిని పెంచుకుంటాం మేడం. ఫుడ్ తిని పెరిగేదైతే అసలు ఇంత దూరం రాదు కదా, అంత తగ్గదు కదా. సో ఫుడ్తో బ్లడ్ పెరగడం అనేది కష్టం, బట్ తగ్గకుండా ఉండేలాగా చూసుకోగలుగుతారు ప్రాపర్ డయట్తో. సో ఈ మిస్టేక్స్ అనేవి చేయకండి. థ్యాంక్ యూ.